ఎంత మంట ఎక్కుతుందండి సహజంగా. ఈడు అందులో తెలుగుదేశం అభిమాని అయి ఉంటాడు, ఈ బంగారు కుటుంబం. వీడికి ఎవడో పోషిస్తాడా, మంట ఎక్కదా జనాలకి? అదే ఆయన రాకపోయినా మంట ఎక్కుతుంది, నీకు ఇచ్చాము ఎంత ఇచ్చామని రాకపోతే వచ్చిన అది ఎప్పుడైనా సరే. అదే దీన్ని ఏమంటారంటే ముళ్ళ కంప మీద సిల్క్ చీర ఇచ్చి తెప్పడం, ముళ్ళ కంప మీద సిల్క్ చీర జాగ్రత్తగా తీయాలి కానీ లాగకూడదు, చిరుగుతుంది బంధం, చిరిగిపోద్ది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా ఈ మధ్యలో అంతవరకు ఒక ఎత్తు సరే, ఆ 10 లక్షల మందిది ఫీలింగ్ ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు తేలుద్ది కానీ ఈ లోపు ఎందుకులే అనుకోవచ్చు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే చివరికి ఏదో ఆయన చేత ట్వీట్ చేయించినోడికి శబాష్ చెప్పాలబ్బా. ఎవరో పారిశుద్ధ్య కార్మికురాలు ఒక ముసలావిడికి మార్గదర్శిగా నిలుస్తాట. ఇంతకంటే వెర్రితనం ఇంకేమైనా ఉందా? ఇంతకంటే వెర్రితనం చంద్రబాబు ముఖ్యమంత్రి గారు అనేది అంటే ఏంటి? ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఆవిడని జీవితాంతం చూసుకుంటుందా? పారిశుద్ధ్య కార్మికురాలకు నువ్వు ఇచ్చే జీతం ఎంత? ఓ 10,000 15,000. ఆవిడ ఇంకోళ్ళని పోషిస్తుందా? లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే ప్రభుత్వం పోషించలేదా? అదే కదా అసలు. అక్కడ నాకు సిల్లీ అనిపించింది. అంటే P4 అనేది మరీ ఇంత సిల్లీనా అనిపించింది అప్పుడు. దాంతోపాటు టీచర్లు పనిచేయాలా, ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోవాలా, రేషన్ కార్డుల వాళ్ళు తీసుకోవాలా, అదే రేషన్ డిపోల వాళ్ళు తీసుకోవాలి, మద్యం దుకాణం వాళ్ళు తీసుకోవాలి. ఏంది ఇది అసలు? వాళ్ళని ఎత్తున రుద్దడం ఏంటి? అందులో పోనీ P4కి ఏమి చూడాలి అన్నది కూడా క్లారిటీ లేదు. వాళ్ళకి విద్య చూస్తారట, వైద్యం చూస్తారట, అత్యవసర ఖర్చులు చూస్తారట.